సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువత నైపుణ్యాన్ని పెంచడానికి చేనేత కార్మికుల్లో కూడా నైపుణ్యం పెరగాల, ఆ విషయం చెప్తాను. యువత నైపుణ్యం పెంచడానికి ఈరోజు మీరు చూస్తే మొదటిసారి దేశంలోనే ప్రపంచంలోనే స్కిల్ సెన్సస్ చేస్తున్నాం, సర్వే చేస్తున్నాం. అందరూ మాట్లాడతారు, క్యాస్ట్ సెన్సస్ మాట్లాడతారు, లేకపోతే ఇంకొకటి మాట్లాడతారు. కానీ ఈ ప్రభుత్వం ఆలోచించే విధానం అన్నింటికంటే ముఖ్యమైనది నైపుణ్యం. ఈరోజు నైపుణ్యాన్ని పెంచుకోగలిగితే ప్రపంచాన్ని జయించే శక్తి భారతదేశంలో ఉండే యువతకుంది. అందుకని ఈరోజు స్కిల్ సెన్సస్ కి ముందుకు పోతున్నాం. ఇంకో పక్క ఇసుక కూడా దేవుడిచ్చిన వరం. ఇది దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇవ్వడన్నట్టు దేవుడిచ్చిన ఇసుకని వీళ్ళు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. చాలా దారుణంగా చేశారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇసుక దొరికే పరిస్థితి లేదు. పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే సమస్య అయింది. ఇంకో పక్కన భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అందుకే ఆలోచించాం, ఉచిత ఇసుక ఇస్తా అన్నాం, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది. అందుకే ఈరోజు ఉచిత ఇసుక ఎక్కడికక్కడ ఇస్తున్నాం. ఒకటే హామీ ఇస్తున్నాం, రాష్ట్రంలో మీలో కూడా చైతన్యం రావాలి. మీ పంచాయతీలో మీరు ఇసుక బుక్ చేసుకోండి. మీరు ఏ రీచ్ కావాలో ఆ రీచ్కి వెళ్ళండి. ఈరోజు రైల్వే స్టేషన్కి పోతే ఊబరైజేషన్ ద్వారా ఎట్టయితే ఆటో ఎక్కొస్తామో, ట్యాక్సీ ఎక్కుతామో, అదేవిధంగా నిర్దిష్టమైన రేట్లతో మీ ఇంటికి ఇసుక వచ్చేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఇంకొక పక్క పోలవరం, అమరావతి